ఒక యువకుడు ప్రముఖ కంపెనీకి చెందిన లేటెస్ట్ మోడల్ ఫోన్ను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు. 3-4 రోజుల తర్వాత అతడు ఆర్డర్ చేసిన ఫోన్ను డెలివరీ బాయ్ తీసుకొచ్చి ఇచ్చాడు. దాంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. తాను ఇష్టపడి ఆర్డర్ చేసిన 16,000 రూపాయల కాస్ట్లీ ఫోన్ రావడంతో పార్సిల్ చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆ యువకుడు ఆత్రంగా పార్సిల్ ఓపెన్ చూశాడు. అంతే, పార్సిల్ ఓపెన్ చేసిన ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఆ పార్సిల్లో 2 XXX బట్టల సబ్బులు దర్శనమిచ్చాయి. ఆ సెల్ ఫోన్ సంగతేంటో, ఆ సబ్బుల సంగతేంటో తెలుసుకోవాలంటే మరి ఇంకెందుకు ఆలస్యం, ఒక లుక్ వేయండి. వరంగల్ జిల్లా నల్లిబిల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బానోత్ నర్సింహకు ఒక కుమారుడు, కుమార్తె. అయితే డిగ్రీ చదువుతున్న తన కుమార్తెకు సెల్ఫోన్ కొనివ్వాలనుకున్నాడు నరసింహ. కొడుకు రాజేందర్కు ఆన్లైన్లో సెల్ఫోన్ కోసం ఆర్డర్ పెట్టాలని సూచించాడు. తండ్రి సూచనతో జూన్ 1వ తేదీన రాజేందర్ ఒక ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్లో మోటరోలా కంపెనీకి చెందిన 16,070 రూపాయలు విలువ చేసే ఫోన్ను క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్లో ఆర్డర్ చేశాడు. ఈ నెల 5వ తేదీన సెల్ ఫోన్ పార్సిల్ను డెలివరీ బాయ్ ఇంటికి తీసుకొచ్చాడు. ముందుగా డబ్బులు చెల్లించాలని సూచించాడు. దాంతో 16,070 రూపాయలు చెల్లించి పార్సిల్ తీసుకున్నాడు నరసింహ. డెలివరీ బాయ్ ముందే ఆ పార్సిల్ను ఓపెన్ చేసిన నరసింహ ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. పార్సిల్లో మోటరోలా సెల్ ఫోన్కు బదులు 2 XXX బట్టల సబ్బులు దర్శనమిచ్చాయి. దాంతో డెలివరీ బాయ్ను నిలదీశాడు నరసింహ. డెలివరీ బాయ్ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడించాడు. కంపెనీ నిర్వాహకులు నరసింహతో నర్సంపేటకు రావాల్సిందిగా సూచించారు. నరసింహ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బులతో కుమార్తెకు ఒక ఫోన్ కొనిద్దామనుకుంటే సబ్బులు వచ్చాయని నరసింహ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. అయితే కంపెనీ ప్రతినిధులు డబ్బులు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.